సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి అతడు సినిమా రిలీజ్ సందర్భంగా విజయవాడలో సందడి నెలకొంది. ముఖ్యంగా అలంకార్ థియేటర్లో ఈరోజు రాత్రి ప్రీమియర్స్ వేస్తుండడం విశేషంగా మారింది. ఎందుకంటే జనరల్గా కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకి ప్రీమియర్స్ వేస్తూ ఉంటారు. కానీ 20 సంవత్సరాల ముందు రిలీజ్ అయినటువంటి అతడు సినిమాకి ప్రీమియర్స్ వేయడంతో పాటు రేపు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ సందంతా కూడా అలంకార్ థియేటర్ వద్ద మనం చూస్తున్నాము. బర్త్డే సెలబ్రేషన్ కూడా మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అతడు సినిమా రిలీజ్ పైన అభిమానులు ఎలా అంచనాలు చూద్దాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అతడు సినిమా ఇప్పటికి కొన్ని వందల సార్లు టీవీలో వచ్చి ఉంటుంది. కానీ రిలీజ్ అవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కోలాహలం కనబడుతుంది. టికెట్స్ కూడా బాగా సేల్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అతడు రిలీజ్ సందర్భంగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? భయ్య మీ పేరేంటి? నా పేరు ఎడ్లబడి సీను అండి, అలంకార్ మా డిఎస్ఎం. ఎలా అనిపిస్తుంది అతడు మళ్ళీ రిలీజ్ అవుతుంది అన్న? అతడు రిలీజింగ్ మాకు చాలా సంతోషంగా ఉందన్న. సంతోషం కాదు, అదొక మాకు పోనగాలు. ఒక వాచింగ్ చెప్పాలంటే ముందుగా మా అన్నయ్యకి 4500 గుండా ఆపరేషన్ చేసిన మా అన్నయ్యకి, మా దేవుడికి హ్యాపీ బర్త్డే విషెస్ చెల్లుతూ మా అన్నయ్యకి. ఏంటంటే ఈ ప్రస్తుతానికి రిలీజింగ్ అంటున్నారు, కానీ ఈ రిలీజింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే మా అన్నయ్య. పోగిరితో రికార్డులు స్టార్టింగ్ చేశాడు. అప్పుడు దాకా ఆగమనం ఆగలేదు, ఇప్పుడు దాకా అతడు దాకా వచ్చింది. అతడు మట్టుకి అసలు అతడు నెంబర్ 1కి వితిన్ సెకండ్లో 5 మినిట్స్లో అన్ని టికెట్లు మొత్తం తెలంగాణ ఏపీ మొత్తంలో బుక్ అయిపోయినా. అంత సేల్ అయిపోయినాయి. అంటే బాబు మీద అభిమానం అంతా మొత్తం ఈసారి మట్టుకు ఎందుకు ఈ అభిమానులు మొత్తం కానీ మేము మా బాబు వయసు మొత్తం ఎందుకు అంత అభిమానంతో అంత ప్రోత్సాహంతో ఉన్నామంటే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలన్నా మేము మా అన్నయ్య కోసం, మా దేవుడి కోసం 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. రాజమౌళి గారు కట్టేసాడు మా అన్నయ్యని. ఏంటంటే ఫ్యాన్స్ దూరం అయిపోయారు. మేము ఆయన గురించి ఎంత బాధపడుతున్నాము, ఆయన మా గురించి 3 సంవత్సరాలు ఎంత కష్టపడుతున్నా మాకు తెలుసు. అంటే రాజమౌళి సినిమా కదా, ఇక్కడ అభిమానుల్ని 3 సంవత్సరాలు వెయిట్ చేయడం వేస్ట్. 3 సంవత్సరాలు ఇబ్బంది పడిపోతున్నారు అభిమానుల్ని. నేను అట్ చేసిన కానీ లేట్ చేసినా 3 సంవత్సరాలు లేట్ చేసినా ప్యాన్ వరల్డ్ నెంబర్ 1 స్థాయిలో రికార్డులన్నీ మడత పెట్టి జోబులు పెట్టేస్తాడన్న బాబు. అది మటుకు వాస్తవం. రికార్డులు మొత్తం మడత పెట్టి జోబులు పెట్టేసుకుంటాడు బాబు అన్ని. బాబు 3 ఇయర్స్ దాకా వెయిట్ చేస్తానంటే మాకు అభిమానం అదన్నా. 3000 మందికి అన్నదానం జరుగుతున్నాము. ఎందుకంటే బాబు గురించి, ఎందుకంటే ఆయన అంటే మాకు అభిమానం. అది మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. భయ్యా అంటే అతడు సినిమా రిలీజ్ అయినప్పుడు నీ వయసు ఎంత? నా వయసు అప్పుడు 2 ఇయర్స్. ఈ రోజు మళ్ళీ అతడు సినిమా రిలీజ్ అవుతుంది, చూడడానికి వచ్చి ఏమనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. 2 ఇయర్స్ తర్వాత థియేటర్లో చూస్తున్నా సినిమా. అంటే నా ఏజ్ వచ్చి 22, 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ థియేటర్కి వచ్చి చూస్తున్నా అతడు మూవీ. ఈసారి ర్యామ్ పాడిస్తాం భయ్య. అలాగే మహేష్ బాబుకి హ్యాపీ బర్త్డే అన్నయ్య. నీ డై హార్ట్ ఫ్యాన్గా చెప్తున్నా. ఇవాళ రచ్చ చేస్తాం విజయవాడ అంతా, పక్కా చెప్తున్నాం. జై బాబు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. భయ్యా ఏం చెప్తావు? రిలీజ్ కాబోతుంది అతడు మళ్ళీ రిలీజ్, ఏమనిపిస్తుంది నీకు? ఫస్ట్గా అయితే మా మహేష్ అన్న మా దేవుడికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మాలాంటి ఆయనకి అభిమానంగా గర్వంగా చెప్పుకోవడానికి ఏంటంటే ఆయన చేస్తున్న గుండె ఆపరేషన్లు ఇప్పటి వరకు ఎవరు చేపిలా. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేపించారు చూపించండి. 2 ఊర్లు దత్తత తీసుకున్నాడు. ఇంకా ఆయనకి అభిమానంగా చెప్పుకోవడానికి ఇంకేం కావాలి మాకు గర్వంగా. ఆయనలాగే మేము ఫుడ్ డొనేషన్ అవన్నీ చేస్తున్నాం. కానీ ఈ బర్త్డే సెలబ్రేషన్ మాత్రం ఇప్పుడు దాకా చేసిన బర్త్డే సెలబ్రేషన్తో అసలు అల్పం. 50 బర్త్డే సెలబ్రేషన్ అంటే సుదర్శన్ హైదరాబాద్లో సుదర్శన్ ఎట్లాగో విజయవాడలో శైలజ థియేటర్ అలాగా ర్యాంప్ ఇప్పుడు దాకా అలంకారు ఇప్పుడు దాకా చాలామంది హీరోలు సెలబ్రేషన్ చేశారు. వాళ్ళది ఎవరిది పనికిరాదు. ఇక్కడ బాబు ఒక్కసారి ల్యాండ్ అయితే ఇంకా అపోజిషన్కి బ్యాండ్ అంటారుగా, ఇక్కడ మహేష్ బాబు ల్యాండ్ అయితే ఇంకా బెజవాడ మొత్తం ర్యాంపే. మామూలుగా ఉండదు. ఎవడొచ్చినా ఇప్పుడు దాకా చేసిన పాన్ ఇండియా రికార్డులు మా బాబు రికార్డులతో కంపేర్ చేసి ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఒప్పుకుంటాం. సింహం ఒక వెనక అడగాలు వేసిందంటే రేపటి రోజు 3 సంవత్సరాలు ఆగండి. ఇండస్ట్రీలో ఎవరి రికార్డు రూపాయితో సహా జేబులో పెట్టుకుని మెడత పెట్టుకుని వెళ్ళిపోతాడు బాబు. అది జై బాబు. అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమా మళ్ళీ రిలీజ్ కాబోతుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? రెండోది మహేష్ బాబు, రాజమౌళి ఏమైనా అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాజమౌళి మూవీ మాత్రం ర్యాంప్ ఆడేస్తుందని అనుకుంటున్నాను. ఇది ఆఫ్టర్ 20 ఇయర్స్ చూస్తున్నా ఈ సినిమా. నేను నిజం చెప్పాలంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మేము పొట్టలేదన్న. ఈ సినిమా మొదలైనప్పుడు మేము పొట్ల. మాకు ఈ సినిమా వచ్చినప్పుడు మాకు తెలియదు కూడా. అసలు మహేష్ బాబు మీ ఫ్యాన్స్ అయ్యారు.
అన్న ఇప్పుడు వేరే అభిమానులు ఇప్పుడు ఆయన వేరే హీరోలు చెప్పుకుని చేస్తాడు సాయం ఏదైనా. మా అన్న ఏం చేసినా సాయం అనేది చెప్పడు, చెప్పకుండా చెప్పకుండా ఏదైనా చేస్తాడు. తండ్రి సూపర్ ఆయన స్టార్ రియల్ సూపర్ స్టార్, ఎంత మంచి ఆయన తెలుసా? అదే బుద్ధి మా అన్నకి పట్టది. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంత దేవుడో సినీ ఇండస్ట్రీలో, మా మహేష్ అన్న కూడా అంతే దేవుడు. అంటే ఆల్రెడీ అతడు సినిమా దాదాపు 100 సార్లు పైగానే టీవీలో వచ్చేసి ఉంటుంది, వారానికి ఒకసారి వస్తుంది. కానీ ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ అవడం అని ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే మా అన్నయ్య చేసిన మంచి పనులే కానీ, మా పెదనాన్న చేసిన మంచి పనులే కానీ చాలా ఉన్నాయి. అసలు ఇప్పుడు మహేష్ అన్న ఫ్యాన్ గురించి నేను అంత గర్వంగా చెప్తున్నానంటే కాళ్ళు ఎగరేసుకొని చెప్తా. మా అన్నయ్య మహేష్ అన్నయ్య, మా కృష్ణ గారు అంటే మా పెదనాన్న, అంత సొంత రిలేషన్లో ఉన్నాం. ఇక్కడ అలంకార్ సెంటర్ అంటే విజయవాడ సెంటర్ అంటే మహేష్ బాబు గడ్డ. అది మహేష్ బాబు అడ్డ. బెజవాడ అడ్డా మహేష్ బాబు, బెజవాడ గడ్డ మహేష్ బాబు అడ్డా అని చెప్తూ ఉన్నారు. మహేష్ బాబు అందరి హీరోలా కాదు, అందరికీ సేవ చేస్తారు. ఎంతో మంది పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించి అందరు హీరోగా నిలిచారని చెప్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని మహేష్ బాబు కొనసాగిస్తారని చెప్తున్నారు. ఖచ్చితంగా రిలీజ్కి అద్భుతంగా రెస్పాన్స్ వస్తుందని ఫ్యాన్స్ అంతా కూడా చెబుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది.